రేవంత్ రెడ్డిని డమ్మీ చేస్తున్న హైకమాండ్. ఒక సీఎం పదవి తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి అనేవాడు ఎలాంటి డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేడు, డెసిషన్ తీసుకొనివ్వట్లేదు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొత్తం తీసేసుకుంది కంట్రోల్ చేతిలోకి. అంతకుముందు ఏంటంటే పాపం మనోడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని మొత్తం సెట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయో వీక్ క్యాండిడేట్లను పెట్టి ఎంపీ ఎలక్షన్స్ లా మొత్తం బీజేపీకి సపోర్ట్ అయ్యేలాగా మొత్తం సెటప్ చేసిండని చెప్పేసి హైకమాండ్కి అర్థమైంది. మనోడు సీఎం కాకముందు ఒక లెక్క, సీఎం అయినాక ఒక లెక్క, లోక్సభ ఎలక్షన్ జరిగినాక ఇంకొక లెక్క. హైకమాండ్ రాహుల్ గాంధీని కూడా ఎర్రి పుష్పాన్ని చేసిండు. ఏది సీఎం అవ్వకముందు, అంతకుముందు సీఎం అవ్వకముందు ఏ పార్టీ మీటింగ్ జరిగినా ఎవరు వచ్చినా సీఎం అని అర్పించేటోడు. ఆ తర్వాత మ్యాటర్ అంతా లోక్సభ ఎలక్షన్ మనం ముంచిండు, ఎన్నటికి మనోడు కాదు అని చెప్పేసి మొత్తం బ్లాక్ చేసి పడేసారు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంది అని అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లల్లా క్యాండిడేట్ ని డిసైడ్ చేసే పొజిషన్ లో కూడా మనోడు లేడు. ఓ ఇద్దరు మంత్రులకి, ఇన్ఛార్జ్ మంత్రులకి సంథింగ్ ఇచ్చేసి మీరే సెలెక్ట్ చేయరు ముగ్గురు క్యాండిడేట్లని, దాంట్లోకి వెళ్ళి ఒకరిని ఫైనలైజ్ చేద్దామని చెప్పారు. సో బేసికల్ గా మనకు సంబంధం లేదు పార్టీతో అన్నట్టుంది ఇప్పుడు మన రేవంత్ సార్ పరిస్థితి. ఇంకా ముందు మనోడు ఎప్పుడైతే సీఎం నుంచి దిగుతాడో పరిస్థితి అధ్వానం. ఐదర్ పోతే బీజేపీ లేకపోతే సొంత పార్టీ అని ఆటలాడాలి తప్పితే మనోడికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. రాహుల్ గాంధీని నిర్వహణ చేసిండు ఎలక్షన్స్ ముందు. ఆ తర్వాత అర్థమైంది పడ్డదిరా దెబ్బ అని. అప్పుడు వెలిగింది మనోళ్ళకి.